నిన్నటితో 2025 అయిపోయింది. నాకైతే జస్ట్ మొన్నే సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయినట్టు ఉంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి 2024 కొంచెం వేడే అని చెప్పాలి. పెద్ద బడ్జెట్స్, ఫ్రాంచైజ్ లెవెల్ హైప్ అండ్ స్టార్ పవర్స్ వచ్చిన మూవీస్ థియేటర్లో ఫెయిల్ అయ్యాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం లో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అవి పక్కన పెడితే ఇయర్ చాలానే ఫ్లాప్స్ ఉన్నాయి. సో లెట్స్ డిస్కస్ అబౌట్ దమ్. సో ఈ వీడియోలో మనం 2025లో వచ్చిన ఫ్లాప్ మూవీస్ గురించి మాట్లాడదాం. లెట్స్ జంప్ బ్యాక్ టు 2025. హ్యాపీ న్యూ ఇయర్! రే సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. స్విగ్గీ సుజుకీలో వస్తుంటే సీఎం సైకిల్ మీద వస్తున్నాడయ్యా. శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. అసలు స్టార్టింగ్ లో చరణ్ అన్న ఇంకా శంకర్ గారు మూవీ చేస్తున్నారు. అందులో కార్తిక్ సుబ్బరాజ్ గారి స్టోరీ అంటే చాలా హైప్ వచ్చింది. బట్ మూవీ రిజల్ట్ మాత్రం చాలా తేడా కొట్టింది. టీజర్ చూసాక ఉన్న హైప్ ట్రైలర్ చూసేటప్పుడు కొంచెం తగ్గిపోయింది. కానీ సినిమా చూసాక హైప్ కింద పడ్డం కాదు కదా, చచ్చిపోయింది. శంకర్ గారు ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ రైటింగ్ పొలిటికల్ అండ్ సోషల్ డ్రామాస్. ఆయన బయట జరిగే సిచ్యువేషన్స్ ని తీసుకొని ఒక మంచి స్టోరీ రాసుకొని మూవీస్ తీస్తారు. అలా వచ్చినవే భారతీయుడు, అపరిచితుడు, శివాజీ, ఒకే ఒక్కడు ఎక్సెట్రా. అసలు ఈ మూవీస్ ఎన్నిసార్లు చూసినా అసలు బోరే కొట్టవు. సినిమాలో చూసిన స్టోరీ ఒరిజినల్ కాదంట. కార్తిక్ సుబ్బరాజ్ గారు రాసిన స్టోరీ అప్పన్న చుట్టూ ఎక్కువ రొటేట్ అవుతూ ఉంటుంది. కానీ శంకర్ గారు మొత్తం చేంజ్ చేశారు. సినిమాలో అసలు హీరోయిన్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్సే ఉండదు. పర్సనల్లీ నాకు మూవీలో చాలా నచ్చిన పార్ట్ ఏదైనా ఉందంటే ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్. రంగస్థలం తర్వాత ఆ రేంజ్ లో యాక్టింగ్ చేశారు చరణ్ అన్న. ట్రిపుల్ ఆర్ లో చేసినా గానీ సెటిల్ గా ఉంటుంది. మూవీ ఓన్లీ ఫ్లాష్ బ్యాక్ పార్ట్ తప్ప ఇంకేం బాగోదు. మూవీలో సాంగ్స్ కోసం చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టేశారు. పర్ సాంగ్ 20 to 25 CR పెట్టారంట. అండ్ ఒక్క సాంగ్ ని ఎడిటింగ్ లో లేపేశారు. 97 CR కలెక్ట్ చేసిందని పోస్టర్ పెట్టారు. కానీ నెక్స్ట్ డే నుంచి ఇంకా పోస్టర్ రాలేదు. చరణ్ అన్న పెద్ద మూవీతో బ్లాక్ బస్టర్ కొడతారనిపిస్తుంది. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ లైలా. ఈ మూవీ Feb 14th రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. యూత్ కోసం సినిమా తీశారన్నారు, కానీ థియేటర్ లో పట్టుమని 10 మంది. ఒక రకంగా చెప్పాలంటే యునానిమస్ డిజాస్టర్ ఇది. ఈ మూవీలో వల్గర్ అండ్ ఆబ్జెక్టిఫైయింగ్ జోక్స్ ఉంటాయి. ఓవర్ ఎమోషన్ ఉండదు. మంచి ఎంటర్టైనర్ గా ప్రమోట్ చేశారు, కానీ వర్డ్ ఆఫ్ మౌత్ తో ఫుల్ నెగిటివిటీ ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోయింది. కానీ విశ్వక్సేన్ గారిని ఒక విషయంలో మెచ్చుకోవచ్చు. మూవీలో లేడీ గెటప్ వేస్తారు, దానికి అప్రిషియేట్ చేయొచ్చు. ఒకప్పుడు విశ్వక్సేన్ మూవీస్ లో స్టోరీస్ చాలా బాగుండేవి. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి కొంచెం సైడ్ ట్రాక్ అయ్యారు అనిపిస్తుంది. నువ్వు నేనే ఎక్కువ మాట్లాడుతానంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. హీరో రాలో చేరాలనుకుంటూ ఉంటాడు. పాకిస్తాన్ వాళ్ళు హైదరాబాద్ లో ఒక సీక్రెట్ మిషన్ ప్లాన్ చేస్తారు. దాన్ని హీరో ఎలా ఆపుతాడు అనేది స్టోరీ. నాకు ఎందుకో ఈ మూవీ చూస్తే ఏజెంట్ మూవీ గుర్తొచ్చింది. అండ్ హీరో క్యారెక్టరైజేషన్స్ కూడా సిమిలర్ గా ఉంటాయి. అసలు మూవీ చూస్తున్నప్పుడు స్పై థ్రిల్లర్ లానే అనిపించలేదు. సిద్ధు ఆ టిల్లు ఫ్రాంచైజ్ నుంచి ఇంకా బయటికి రాలేదు అనిపిస్తుంది. ఆయన అన్ని మూవీస్ లో ఒకే స్లాంగ్, ఒకే డైలాగ్ డెలివరీ ఉంటుంది. ఈ మధ్య ఏంటో గానీ మన తెలుగు సినిమాలో అసలు హీరోయిన్ క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వట్లేదు భయ. అండ్ నాకు షాకింగ్ విషయం ఏంటంటే బొమ్మరిల్లు భాస్కర్ గారి నుంచి ఇంత వీక్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మూవీ స్టోరీ లైన్ ఏంటంటే హీరో వాళ్ళ అమ్మ వాళ్ళ ఊర్లో ఒక ప్రాబ్లం వస్తుంది. దాన్ని సాల్వ్ చేయడానికి హీరోయిన్ వెళ్తుంది. ఆమె సెక్యూరిటీ కోసం ఒక ఏజెన్సీని అప్రోచ్ అవుతుంది. ఆ ఏజెన్సీలో మన హీరో ఉంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది స్టోరీ. చెలో అండ్ భీష్మ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన తర్వాత ఇలాంటి మూవీ తీస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టోరీ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది, వీక్ గా ఉంటుంది. కామెడీ కూడా చాలా ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. న్యాచురల్ గా అస్సలు ఉండదు. చాలా పూర్ రేటింగ్ అనే చెప్పాలి. మ్యూజిక్ బాగున్నా కూడా ఇట్ కుడెంట్ సేవ్ ద ఫిలిం. అండ్ మోస్ట్ హైప్డ్ క్యామియో ఏమన్నా ఉందా అంటే అది డేవిడ్ వార్నర్దే. అసలు సినిమాలోకి ఆ క్యామియో ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఉండదు. నితిన్ అన్న కెరీర్ చాలా డేంజర్ లో ఉంది. విక్రమ్ కుమార్ ఇంకా నితిన్ అన్న కాంబోలో ఇష్క్ 2 రాబోతుందని బయట టాక్. నెక్స్ట్ మూవీ ఇన్ ద లిస్ట్ బైరం. స్టోరీ లైన్ ఏంటంటే దేవీపురం అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో 3 చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు. అదే ఊర్లో ఒక గుడి ఉంటుంది. ఆ గుడి ఉన్న ల్యాండ్ చాలా వాల్యుబుల్. ఒక కరప్టెడ్ పొలిటీషియన్ ఆ ల్యాండ్ ని లాక్కోవడానికి చూస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది అనేది స్టోరీ. వాళ్ళ ముగ్గురు మధ్యలో కాన్ఫ్లిక్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ మనోజ్ అన్న కంబ్యాక్ అనుకున్నారు అందరూ, కానీ చాలా డిసప్పాయింట్ చేసింది. మల్టీ స్టారర్ అయినా కూడా వీక్ క్యారెక్టరైజేషన్స్ వల్ల వర్కౌట్ అవ్వలేదు. అన్వాంటెడ్ ఎమోషన్స్ అండ్ సీన్స్ ఉంటాయి. అండ్ మేజర్ నెగిటివ్ ఏంటంటే లవ్ ట్రాక్స్. యాక్చువల్లీ మూవీ స్టోరీ లైన్ యావరేజ్, బట్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు.
అండ్ ఈ మూవీకి ఇంకో నెగిటివ్ ఏంటంటే ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు కలేజా రిలీజ్ అయింది. సో దానివల్ల చాలా దెబ్బ పడింది. అండ్ మూవీలో పాజిటివ్ ఏమైనా ఉందా అంటే వాళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్సెస్. మనోజ్ అన్న అయితే ఇరగొట్టేశారు. ఈ మూవీ స్టోరీ లైన్ అందరికీ తెలిసిందే. ఈ మూవీ స్టోరీ కూడా చాలా సార్లు తీశారు. బట్ ఎలా ప్రెజెంట్ చేశారని చూసా, డిసప్పాయింట్ అయ్యాను. మూవీ స్లోగా అండ్ ఎంగేజింగ్ గా స్టార్ట్ అవుతుంది. మంచు విష్ణు గారు, అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్ అన్న, మోహన్ లాల్ గారి పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. అందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. మూవీలో నెగిటివ్ ఏంటంటే కొన్ని సాంగ్స్ అండ్ లవ్ ట్రాకే. విఎఫ్ఎక్స్ ఇంకొంచెం బెటర్ గా ఉండొచ్చు. మూవీ మొత్తం లాగ్ అనిపించిన లాస్ట్ 40 to 45 మినిట్స్ మాత్రం మంచు విష్ణు గారు యాక్టింగ్ ఇరగ తీసేశారని చెప్పాలి. దీని బడ్జెట్ అరౌండ్ 100 CR ఉంది, కానీ కలెక్షన్స్ మాత్రం 30 CR ప్లస్ వచ్చాయి అంతే. అరే ఓపెన్ చేయి అయితే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. సినిమాలో ప్రియదర్శి, రాగ్మయూర్, విష్ణు, ఇంకా ప్రసాద్ బెహ్రా లాంటి మంచి ఎంటర్టైనర్స్ ఉన్నా ఈ మూవీలో వచ్చేసరికి వాళ్ళ కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. స్క్రీన్ ప్లే కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేదు. అండ్ ద మ్యూజిక్ ఇన్ ద ఫిలిం వాస్ టూ లౌడ్, అసలు సెట్ అవ్వలేదు. సత్య అండ్ వెన్నెల్ కిషోర్ కామెడీ కాసేపు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది, కానీ ఓవరాల్ గా డిసప్పాయింట్ చేసింది. నిహారిక యాక్టింగ్ వాస్ గుడ్, కెరియర్ ని ఫ్లాప్ తో స్టార్ట్ చేసింది. నెక్స్ట్ మూవీ ఇన్ ద లిస్ట్ మాస్ మహారాజాస్ మాస్ జాతర. స్టోరీ లైన్ ఏంటంటే ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతనికి విలన్ ఉండే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అక్కడి నుంచి హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. స్టోరీ పెద్దగా ఏం లేదు. ఈ మూవీలో మేజర్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే రొటీన్ కమర్షియల్ ఫార్ములా, 4 పాటలు 4 ఫైట్లు అంతే. కాకపోతే కొంచెం కొత్తగా ఉండడానికి డైరెక్టర్ ఏం చేశారంటే పోలీసుని తీసేసి రైల్వే పోలీసుని పెట్టారు. దీన్ని గనక పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే బ్లాక్ బస్టర్ కాకపోయినా డీసెంట్ హిట్ అయ్యేది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే హీరో అండ్ హీరోయిన్ కి ఫేక్ స్లాంగ్ ఉంటుంది కదా, అండ్ రవణకి తెలంగాణ స్లాంగ్ వాల్తేర్ వీరియాలో సెట్ అయినంత పర్ఫెక్ట్ గా ఈ మూవీలో సెట్ అవ్వలేదు. అండ్ ఇంకో నెగిటివ్ ఏంటంటే బీమ్స్ గడి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక్కటంటే ఒక్క సీన్ లో కూడా హై రాదు భయ. క్లైమాక్స్ ఫైట్ బాగున్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇరిటేట్ చేస్తుంది. మూవీలో ఏమైనా పాజిటివ్ ఉందా అంటే రవణ ఇంకా నవీన్ చంద్ర గారి పర్ఫార్మెన్సెస్, లాస్ట్ లో వచ్చే ట్విస్ట్, ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంది. మరి అంత దారుణంగా ఉండదు, వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. ఇలా అయితే డబ్బులు సంపాదించేది ఎప్పుడు, దుబాయ్ వెళ్ళేది ఎప్పుడు, నాకేం అర్థం కావట్లేదు బాబు. సినిమా ఎప్పుడు చూసి ఉన్నాడు వీళ్ళ అమ్మ నాన్న ఇట్లా థియేటర్ రాకపోతే ఈయన. ఓకే ఓకే ఓకే. ఈ మూవీ గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు భయ్య. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ సొంత డబ్బుతో ఒక మూవీ తీసాడు. సరే, అందరికి ఒక హోప్ వచ్చింది, కొంచెం సింపతి కూడా వచ్చింది. కానీ మూవీ మాత్రం లిటరల్లీ ఒక బైక్ వ్లాగింగ్ లానే ఉంది. నో కట్ మూవీ. అసలు ఆ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. మైత్రి మూవీ మేకర్ అసలు ఎలా యాక్సెప్ట్ చేశారో కూడా తెలియదు. అసలు మూవీలో స్టోరీ ఉండదు, లాజిక్ ఉండదు, ఏం ఉండదు. స్టార్టింగ్ లో ఒక కెఫే దగ్గర స్టార్ట్ అవుతుంది. అప్పుడు హీరో బైక్ ఎక్కుతాడు. అండ్ గెస్ వాట్, సినిమా మొత్తం బైక్ మీద ఉంటుంది. కింగ్డమ్. సూర్య అనే ఒక కానిస్టేబుల్ ఒక అండర్ కవర్ మిషన్ కోసం శ్రీలంకకి వెళ్తాడు. అక్కడ చిన్నప్పుడు పారిపోయిన సూర్య వాళ్ళ అన్న ఉంటాడు. అక్కడి నుంచి ఏం జరుగుతుంది అనేది స్టోరీ. విజయ్ కెరియర్ లో లైగర్ తర్వాత ద మోస్ట్ హైప్డ్ ప్రాజెక్ట్ ఇది. గౌతమ్ గారు వరల్డ్ ని బాగా బిల్డ్ చేశారు, కానీ క్యారెక్టరైజేషన్స్ అండ్ ఎమోషన్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదని నా ఒపీనియన్. బ్రదర్స్ మధ్యలో ఆ ర్యాపోని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. నేరేషన్ చాలా వీక్ గా ఉంటుంది. ఇది ఫ్లాప్ అని చెప్పలేం, అలానే యావరేజ్ అని చెప్పలేం, కానీ బిలో యావరేజ్ మూవీ. టెక్నికల్ గా మూవీ చాలా బ్రిలియంట్ గా ఉంటుంది. లైక్ విజువల్స్ కానివ్వండి, ప్రొడక్షన్ వాల్యూ కానివ్వండి, మెయిన్ గా సినిమాటోగ్రఫీ మాత్రం టాప్ నాచ్ ఉంటుంది. మూవీలో ఏమైనా పాజిటివ్ ఉందా అంటే అది విజయ్ దేవరకొండ యాక్టింగ్, ఇంకా అనిరుద్ బీజమే అనుకోవాలి. మూవీ ఫాస్ట్ గా వెళ్ళేటప్పటికి మూవీ అయిపోతుంది. వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ 3 parts అవసరం లేదు. ఈ స్టోరీ మొత్తాన్ని ఒక పార్ట్ లో లేదా 2 parts లో చూపించచ్చు, బట్ ఎక్కువ డ్రాగ్ చేశారనిపిస్తుంది. శివ చనిపోతాడు, ఇప్పుడు సూరి రివెంజ్ వేరే లెవెల్ లో ఉంటుంది అనుకుంటాం, బట్ అప్పటికే మూవీ ఆల్మోస్ట్ అయిపోతుంది. అంటే రివెంజ్ కూడా సో ప్లాన్ చేస్తారు. హరిహర వీరమల్లు ఇస్ అన్ బిగ్ బడ్జెట్ మూవీ డైరెక్టెడ్ బై జ్యోతి కృష్ణ. ఈ మూవీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని చాలా డిసప్పాయింట్ చేసింది. ఇది ఎప్పుడో 2020లో షూట్ స్టార్ట్ చేశారు. లిటరలీ రిలీజ్ అవ్వడానికి 5 years పట్టింది. మూవీ డిలే అవ్వడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఇది క్రిష్ గారు తీయాల్సిన మూవీ, కానీ కొన్ని క్లాషెస్ వల్ల, మూవీ షెడ్యూల్స్ వల్ల క్రిష్ గారు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇదొక ఫిక్షనలైజ్డ్ హిస్టారికల్ మూవీ. 17th century జరుగుతూ ఉంటుంది. మూవీ మొత్తం కోహినూర్ చుట్టూ రివాల్వ్ అవుతుంది.
వీరమల్లు ఒక దొంగ దోచుకుందంతా ప్రజలకు ఇస్తాడు. సో అతనికి ఒక డైమండ్ దొంగతనం చేయమని పంపిస్తారు. ఆన్ పేపర్ స్టోరీ చాలా బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ లో చాలా పోగొట్టారు. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది. సెటప్, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అండ్ ఆ వరల్డ్ ని చూపించడానికి ఫస్ట్ హాఫ్ మొత్తం వాడుకున్నారు. ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టదు. కానీ సెకండ్ హాఫ్ లిటరలీ వర్స్ట్. ఫస్ట్ హాఫ్ ఎంత బాగుంటుందో సెకండ్ హాఫ్ అంత వీక్ గా ఉంటుంది. అండ్ నెగటివ్స్ విషయానికి వస్తే విఎఫ్ఎక్స్ చాలా అంటే చాలా వర్స్ట్ గా ఉంటుంది. అండ్ బేసిక్ కంటిన్యూటీ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. మేబీ పవన్ కళ్యాణ్ గారి డేట్స్ అడ్జస్ట్ అవ్వక తొందరలో తీసినట్టున్నారు. అండ్ ఆయన డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల కొన్ని సీన్స్ లో డూబుని పెట్టి లాగిచ్చేసారు. టు బి ఆనెస్ట్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ హాఫ్ క్రిష్ గారు తీస్తే సెకండ్ హాఫ్ కృష్ణ గారు తీసినట్టు ఉంటుంది. మూవీకి పెద్ద కలెక్షన్స్ కూడా ఏం రాలేదు. సో బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గానే నిలిచింది. సో ఇవి భయ్య 2025 లో వచ్చిన వర్స్ట్ మూవీస్ లిస్ట్. ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి, కాకపోతే వాటి గురించి మాట్లాడే సాహసం నేను చేయలేను. నెక్స్ట్ వీక్ హిట్ లిస్ట్ తో కలుద్దాం. సో స్టే ట్యూన్డ్. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, లవ్ యూ ఆల్. బాయ్.